దేవుడే ప్రతి భయమును పోగొట్టును. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయాలని ఎదురుచూస్తున్నారు. ఈ వాక్యము మొదటిలో ఏమి చెప్పారో గమనించావా? భయపడవద్దు అని. భయపడటం అనేది దేవుని వాగ్దానములకు ఒక ఆటంకము. విశ్వాసమూలము కానిది పాపమే అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు భయము అనేది ఒక కారణం కాకూడదు. నీవు ఒక కార్యానికి భయపడుతూ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ పరిధిలో భయము దేవుని ఆశీర్వాదములకు ఆటంకంగా ఉంటుంది. దేవుని మంచితనమును, ప్రేమను జ్ఞాపకము చేయు వాగ్దానములను ధ్యానించి ఆ భయాన్ని జయించాలి. నిజమైన ప్రేమ ప్రతి భయమును పోగొట్టును. నీవు దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే నీవు దేనికి భయపడనవసరం లేదు. దేవుడు గొప్ప కార్యములు చేయువాడు, అది గుర్తుంచుకోవాలి. కనుకనే ఈ దినము ఈ వాక్యమును ధ్యానిస్తూ గట్టిగా దినదినము ప్రకటించుకోవాలి. నీవు ప్రతిదినము దేవుని వాక్యమును చదివి ధ్యానించడం ద్వారా నీవు విశ్వాసములో బలపడి భయాన్ని పారద్రోలగలవు. అప్పుడు నీవు ఆయన ప్రేమను కనుగొని నీ జీవితంలో ఆయన మంచితనాన్ని రుచి చూడగలవు, ఇతరులకు పంచగలవు. దేవా దీవించుము. ఆమేన్.